ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షాలోమ్. కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనంలో నుంచి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మన భౌతిక జీవితంలో ప్రతిరోజు అనేకమైన సవాళ్ళను, అనేకమైన పనుల్లోనూ మనం తిరుగుతూ ఉంటాం. అది చదువులోనైనా, అది వ్యాపారమైన, అది ఉద్యోగమైన, నానా విధాలైన పనులు, గృహిణులుగా గృహాన్ని చక్కబెట్టుకోవడంలోనైనా అనేకమైన విషయాలు మనము చక్కగా ప్రతిరోజు అవలంబిస్తూ ఉంటాం, లేదంటే చక్కపరుచుకుంటూ ఉంటాం. ఈ చక్కపరుచుకునే విధానాల్లో కొన్నిసార్లు మనము అనేకమైన తీర్పులకు కూడా లోనవుతూ ఉంటాం, లేదంటే చాలామంది మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. వాటి కొరకు బాధపడుతున్నావా? అయితే ఈ వాక్యం నీతో మాట్లాడడానికి ఈరోజు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యము 28వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలుని బంధించి ఇటలీ పట్టణానికి తీర్పు తీర్చడానికి న్యాయాధిపతి దగ్గరికి తీసుకొని వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉన్న సమయంలో అతడు ఆ పడవలో వెళ్తా ఉన్నప్పుడు అనేకమైన ప్రాంతాలు దాటి వారు 14 రోజులు దాటి వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్య దారిలో అది శీతాకాలం అని కూడా చెప్తా ఉంటాడు. కనుక వారికి తుఫాను చెలరేగుతా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, కాలము బాగోలేదు, సిచ్యువేషన్స్ బాగోలేదు, మనం ఎక్కడన్నా ఆగుదామయ్యా కొన్ని రోజులు, తర్వాత మనం వెళ్దాం అని చెప్పినప్పుడు ఆ బోట్లో ఉన్న ఆ సైనిక అధికారి దానికి అంగీకరించక మరలా అలాగ వెళ్తా ఉన్నప్పుడు వారు ఆ పడవలో వారి కొరకు తెచ్చుకున్న ఆ నావలో, లేదంటే ఆ యొక్క షిప్లో ఏదైతే వారు వస్తువులు తెచ్చుకున్నారో అవి బయటికి పారవేయడం కూడా ప్రారంభించారు. కారణం ఏంటంటే పడవను తేలిక చేద్దామని. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది వారికి చెల్లుబాటు అవ్వలేదు. అలాంటి సమయంలో కొద్దిసేపటికి వారు నానా విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆ నావ కెరటాలతో కొట్టబడి అది పగిలిపోయినట్టుగా, వారు నీటిలోనికి పడినట్టుగా, వారు ఈదుకుంటూ ఆ పక్కనే ఆ దగ్గరలోనే ఉన్న ఒక ద్వీపానికి వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం వాక్యంలో. ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ఈదుకుంటూ వెళ్ళిన తర్వాత వారు వెళ్ళిన ద్వీపము మెలీతే ద్వీపము అని కూడా మనం వింటూ ఉంటాం. ఈ మెలీతే ద్వీపాన్ని అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు బందీగా సైనికుల మధ్యన వెళ్ళిన ద్వీపముగా మనం చూస్తా ఉన్నప్పుడు ఈ మెలీతే ద్వీపము చేర్చబడిన తరువాత ఆ మెలీతే ద్వీప